ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? పోలీసులు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? నడి రోడ్డుపై ఇంత దారుణంగా హింసిస్తారా? ఇది అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతున్న రాష్ట్రమేనా? పోలీసులకేమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమానుషంగా ప్రవర్తిస్తారా? కోర్టులతో పని లేకుండా పోలీసులే శిక్షలు విధించేస్తారా? తెనాలిలో జరిగిన దళిత మైనారిటీ యువకులపై పోలీసుల దాష్టీకాన్ని చూసిన తరువాత ఇప్పుడు ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పాశవికంగా ప్రవర్తిస్తే మన హోంమంత్రి గారు వారిని కంట్రోల్లో పెడతారని మీరనుకుంటున్నారేమో. కానే కాదు. తప్పు చేసిన పోలీసులది తప్పే కాదని హోంమంత్రి గారు సర్టిఫికేట్ ఇచ్చేశారు. పోలీసులు ఓ అడుగు ముందుకేసి నడివీధిలో అమాయకుల్ని కొడితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? జగన్ ఆ బాధితుల కుటుంబాన్ని పరామర్శిస్తాను అనగానే హోంమంత్రి గారు కులమత విభేదాల్ని తెరపైకి తెచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో 390 హత్యలు జరిగితే పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఎంతమంది నిందితులను, ఎంతమంది దోషులను నడివీధిలో ఇలానే లాఠీలతో కొల్లబొడిచారు? మేడం గారే సమాధానం చెప్పాలి. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై 766 హత్యలు, హత్యాయత్నాలు జరిగితే పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఎంతమంది నిందితులను, ఎంతమంది దోషులను నడివీధిలో ఇలానే లాఠీలతో కొల్లబొడిచారు? మేడం గారే సమాధానం చెప్పాలి. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మహిళలపై 198 లైంగిక దాడులు, హత్యాచారాలు జరిగితే పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఎంతమంది నిందితులను, ఎంతమంది దోషులను నడివీధిలో ఇలానే లాఠీలతో కొల్లబొడిచారు? మేడం గారే సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని లాఠీలతో కొల్లబొడిచి మానవ హక్కుల్ని పోలీసు బూట్ల కింద నలిపేస్తుంటే ఎవ్వరూ ప్రశ్నించకూడదట. మేడం అనిత గారు, ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, మీరు చెప్పినట్టుగా రౌడీ షూట్ కూడా ఉండొచ్చు. అలా అని నడి రోడ్డుపై వారిని కొట్టే హక్కు ఏ చట్టం కల్పించిందో మీరు చెప్పగలరా? ఏ డబ్బున్న వారి కుటుంబానికి చెందినవారు, ఏ రాజకీయ నాయకుడి కొడుకులో అయ్యుంటే, ఏ ఉన్నత వర్గానికో చెందిన వారే అయ్యుంటే ఇలానే నడి రోడ్డుపై చావబాదేవారా? మేడం అనిత గారు, ఈ ఏడాది కాలంలో జరిగిన నేరాలన్నింటినీ పక్కన పెట్టి ప్రధానంగా ఓ 10 ఘటనలు తీసుకుందాం. పోలీసులు ఇలానే వ్యవహరించారా? సమాధానం మీరే చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1. తెనాలిలో పెమ్మసాని అనుచరుడు రాగి నవీన్ అమ్మాయిని కొట్టి హత్య చేస్తే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 2. వినుగొండలో రషీద్ అనే యువకుణ్ణి నడి రోడ్డుపై నరికి చంపితే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 3. ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికను అమానుషంగా హత్యాచారం చేస్తే ఇలానే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 4. తిరుపతిలో దళిత విద్యార్థి జేమ్స్ను కొట్టి మూత్రం తాగిస్తే ఇలానే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 5. తప్పతాగి తిరుమలలో పోలీసులే హంగామా సృష్టించి యాక్సిడెంట్ చేస్తే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 6. ఆదోనిలో దళిత మహిళను ఎల్లో గూండాలు ట్రాక్టర్తో తొక్కించి చంపితే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 7. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలిని అమానుషంగా చంపేస్తే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 8. చీరాలలో బహిర్భూమికి వెళ్లిన మహిళను అత్యాచారం చేసి చంపేస్తే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 9. పలాసలో 2 విద్యార్థులను బర్త్డే పార్టీకి పిలిచి గ్యాంగ్ రేప్ చేస్తే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 10. దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే దాడి చేస్తే పోలీసులు ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఆ దృశ్యాలను చూపించండి. ఇది ఆంధ్రప్రదేశా, ఆఫ్ఘనిస్తానా? తెనాలిలో 3 యువకులపైన 2 సీఏలు చేసినటువంటి అమానుష ఘటన. పైశాచికంగా ఏ రకంగా వారిని లాఠీలతో కొల్లబొడుస్తున్నారో చూడండి. మానవత్వం ఎక్కడుంది? మానవత్వం పక్కన పెడదాం. మానవత్వం కనిపించదు, పోతే పోయింది. ఇది రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కదా. ఈ రాజ్యాంగంలో కొన్ని చట్టాలు ఉన్నాయి కదా, కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఈ విధంగా నడి వీధిలో, నడి రోడ్డుపై యువకుల్ని ఆ విధంగా లాఠీలతో కొడుతుంటే
ఏమనాలి ఈ రాజ్యాన్ని, ఈ రాజ్యాంగాన్ని, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని? అసలు వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఏ నేరం చేశారు, వాళ్ళపైన 2018 నుంచి కేసులున్నాయి. కేసులుంటే కేసులు పెట్టండి, న్యాయస్థానాలకు అప్పగించండి. పోలీసులు కొట్టేటటువంటి రైట్ ఏ న్యాయస్థానం ఇచ్చింది, ఏ చట్టం ఇచ్చింది, ఏ సెక్షన్ చెప్పింది, ఏ రాజ్యాంగం చెప్పింది? నడి రోడ్డుపై హత్య చేసిన వాడిని కూడా, మన కళ్ళెదుటే హత్య చేసిన వాడిని కూడా, అంతెందుకు మొన్నటికి మొన్న రషీద్ అనే యువకుణ్ణి వినుగొండలో నడి రోడ్డుపై ఏ శరీర భాగానికి ఆ శరీర భాగం విడిపోయేలా నరికి చంపితే అతన్ని తీసుకొచ్చి నడి రోడ్లో కూర్చోబెట్టి ఇలానే కొట్టారా? ఇలాంటి ట్రీట్మెంటే ఇచ్చారా? వాళ్ళపైన రౌడీ షీట్ ఉందంట, గంజాయి కేసులు ఉన్నాయంట. ఉంటే కోర్టుకు అప్పచెప్పండి, అరెస్ట్ చేయండి, ఏ సెక్షన్లో పెట్టాలో పెట్టండి. రిమాండ్ విధించాలన్నా, ఆఖరికి బెయిల్ ఇవ్వాలన్నా, వాళ్ళు దోషులో నిర్దోషులో తేల్చాలన్నా కోర్టులే తేల్చాలి. అది మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మనకు కల్పించినటువంటిది. మరి పోలీసులు చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు? పైగా వీళ్ళు పోలీస్ స్టేషన్లో కొట్టితే ఎవరికి కనిపించదు. నడివీధిలో కొట్టడం అంటే ఏదో వ్యక్తిగత కక్ష ఉందా లేదా? అలా కాళ్ళు పైన బూటు కాలుతో తొక్కి ఒకరు నొక్కి పెడితే ఇంకొకరు పాదాలు పగిలిపోయేలా, చిట్లిపోయేలా కొడుతున్నారంటే ఏదో వ్యక్తిగత కక్ష వీళ్ళ మధ్య ఉందా లేదా? త్వరలో బయటకు వస్తుంది అది. ఏం లావాదేవీలు ఉన్నాయి, ఏ వ్యక్తిగత కక్షలు ఉన్నాయి అనేది తప్పకుండా బయటకు వస్తుంది. రాకుండా అయితే ఉండదు. అంతెందుకు సార్, ముంబైలో మారణ హోమం సృష్టించినటువంటి కసబ్ని నడివీధిలో నిలబెట్టి ఏం శిక్షలు వేసాం మనం? ఏం ఉగ్రవాదుల వాళ్ళు, తీవ్రవాదుల వాళ్ళు? కసబ్ను కూడా ఈ ప్రజాస్వామ్యం ప్రకారం, ఈ రాజ్యాంగం ప్రకారం, ఈ చట్టాల ప్రకారం అతనికి కూడా శిక్షలు ఆ రకంగానే వేశాను తప్పిస్తే ఇలా పబ్లిక్గా కాల్ చంపినోడు కదా అని పబ్లిక్గా కూర్చోబెట్టి కొట్టి శిక్షించలేదే, అప్పటికప్పుడే మనం శిక్షలు వేసేయలేదే. ఇదే ఏ రాజకీయ నాయకుడు కుమారులో, ఇదే ఏ ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు, ఇదే డబ్బున్నవాడి కుమారులు అయింటే ఇలా కొట్టగలరా? ఇంత ధైర్యం చేయగలరా? అసలు ఎల్లో మేధావులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తాననగానే వాళ్ళు రౌడీలు, రౌడీ షీట్ ఉంది, రౌడీ షీట్ ఉంటే 2018 నుంచి ఉందని చెప్తున్నారు కదా, వారిపైన కేసులు ఉన్నాయి అంటున్నారు కదా. మరి అప్పుడెప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు కొట్టాల్సి వచ్చిన దానికి కనీసం దానికి ఆలోచించారా? అసలు కొట్టే రైట్ లేదు, ఫస్ట్ వన్. రెండోది, ఇంతకాలం లేని లావాదేవీలు ఏమున్నాయని ఇప్పుడు అంత వ్యక్తిగత కక్షతో అలా కొడుతున్నారు. పైగా ఇలాంటిది జరగకూడదని మనం కోరుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాము, రాజ్యాంగం పట్ల మనకు గౌరవం ఉంది, మన చట్టాల పట్ల మనకు గౌరవం ఉంది, వాటిని గౌరవించాల్సింది, వాటిని అమలు చేయాల్సింది మన రాజకీయ నేతలు, మన వ్యవస్థలు, మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అని ఇంతమంది నమ్ముతుంటే ఇవేవీ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆఖరికి హోంమంత్రి గారు ఏమన్నారో తెలుసా? ఈ అమానుష ఘటన చూసిన తరువాత, ఈ పైశాచికత్వాన్ని చూసిన తరువాత, ఈ క్రౌర్యాన్ని చూసిన తరువాత కూడా దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందా లేదా? తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సిందే. వాడు ఎలాంటి వాడైనా, ఎంత పెద్దవాడైనా తీసుకెళ్లి కోర్టులో అప్పజెప్పండి. వాడు దోష నిర్దోష అనేది కోర్టు నిర్ణయిస్తుంది. మీకు కనీసం రిమాండ్ విధించే అధికారం కూడా లేదు కదా, అది కూడా కోర్టే కదా చూస్తుంది. మీరు కోర్టులోనే కదా సబ్మిట్ చేయాలి. మరి హోంమంత్రి గారు ఏమంటున్నారు ఒక్కసారి అది ప్లే చేయండి. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడుతుంది. కొంత పని మన డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్? ఇందులో తప్పే ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. పైగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధిత కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి రేపు వెళుతున్నారు, తెనాలి వెళుతున్నారు అనగానే మళ్ళీ దీన్ని రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే, వాళ్ళకి ఆ హక్కు కల్పించేస్తే, దీన్ని సమర్థిస్తే, రేపు 2 అడుగులు ముందుకేసి వాళ్లే శిక్షలు విధించేస్తారు, వాళ్లే అన్ని శిక్షలు వేసేస్తారు. అది కరెక్ట్ కాదు కదా. ఒక అడుగు కూడా వేయకూడదు. మనకి చట్టాలపైన గౌరవం ఉంటే, మన రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. ఈరోజు ఎల్లో మేధావులు క్వశ్చన్ చేస్తున్నట్టుగా
ఆ కుటుంబాలను, బాధిత కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తే ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళకింత ఉలికిపాటు, రెండోది ఒక అడుగు ముందుకేయడంలో తప్పు లేదన్న హోంమంత్రి గారు. ఈ అంశాలన్నింటిపైన మాట్లాడదాం మనం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు. వెంకటరెడ్డి గారు, ఈ తెనాలి ఘటనకు సంబంధించి పోలీసులు అమానుషంగా ప్రవర్తించుతూ ముగ్గురు యువకులు, ఇద్దరు దళిత యువకులు, ఒక మైనారిటీ యువకుడిని పోలీసులు కొట్టిన ఘటన పైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రెండోది రేపు బాధిత కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారని, కానీ రౌడీ షీటర్లను పరామర్శించడం ఏంటి అని మాట్లాడుతున్నారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లాంటి సాక్షి టీవీ ప్రెస్లో నమస్కారాలు. వెరీ గుడ్ ఈవినింగ్. ఇది స్టేట్ టెర్రరిజం అంటాను. ఇది స్టేట్ టెర్రరిజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరగట్లేదు, ఎవరు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారంటానికి తెనాలిలో పోలీసులు వ్యవహరించినటువంటి సంఘటన ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వ దాష్టిక పాలనకి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే ఒక నలుగురు యువకుల మీద వాళ్ళు ఒక కేసు పెట్టారు. పెట్టిన దాన్ని బట్టి ఏదైతే అరెస్ట్ చేసి మీరు కోర్టులో సబ్మిట్ చేయండి, దాన్ని ఎవడో కూడా ఆక్షేపించట్లేదు. వాళ్ళు నిజంగా తప్పు చేస్తే కేసు పెట్టండి, న్యాయస్థానాల్లో సబ్మిట్ చేయండి. కానీ మీరు కేసు ఏదో 24వ తారీఖు మీ కానిస్టేబుల్ మీద దాడి జరిగిందని మీరు చూపించి, ఏదైతే 27వ తారీఖు అరెస్ట్ చూపించి 25, 26, 27 తారీఖులు 3 రోజులు తెనాలి నగరంలో తిప్పుకుంటూ వాళ్ళని కొట్టుకుంటూ చిత్రహింసలకు గురి చేయటాన్ని ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యయుతంగా నడవాలి ఈ దేశం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఖండించాల్సిందే. సో దాన్ని ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళు ప్రజాస్వామ్య ద్రోహులని ఖచ్చితంగా అంట. ఈ రాష్ట్ర హోంమంత్రి గారు కావచ్చు, ఇంకెవరైనా కూడా. అంటే పోలీసులకి కొట్టేటటువంటి రైట్ ఎవరు ఇచ్చారు? మీరు ఇందాక 10 క్వశ్చన్లు అడిగారు. మరి వారందరినీ కూడా అలానే కొట్టాలి కదా. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మందిని వేధింపులకు గురి చేశారు కదా, వాళ్ళని కూడా అట్టానే రోడ్ల మీద కూర్చోబెట్టి కొట్టాలి కదా. అసలు ఇప్పుడు ఏదైతే పోలీసులు చేస్తున్నటువంటి ప్రచారం కూడా ఒక దుష్ప్రచారం అంట. పోలీసులు ఏదైతే వీళ్ళ యువకుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, దాంట్లో ఒకటిలో వేము నవీన్ అనే అతను ఎక్కడ లేడు, అతను దొరకలేదన్నారు. మిగిలిన ముగ్గురులో ఒక వ్యక్తి మీద అసలు ఒక్క కేసు కూడా లేదు. ఒక్క వ్యక్తి మీద అసలు ఒక్క కేసు కూడా లేదు. ఎవరైతే షేక్ బాబులాల్ అనేటటువంటి వ్యక్తి మంగళగిరికి సంబంధించి వాళ్ళు బర్త్డే ఫంక్షన్ ఉందని చెప్తే తెనాలి ఐతానగర్ వచ్చారు. ఐతానగర్ వచ్చి ఎవరైతే జాన్ విక్టరు, దోమ రాకేష్, షేక్ బాబులాల్ అలియాస్ షేక్ కరీముల్లా, ఈ ముగ్గురిని కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేస్తే అక్కడ వచ్చినటువంటి వీళ్ళ బైక్ కీస్ అన్ని లాక్కున్నాడు కానిస్టేబుల్ చిరంజీవి అనే అతను. వాళ్ళు అతని మీద కలబడి ఆ బైక్ కీస్ లాగేసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన దాన్ని బట్టి జరిగినటువంటి దాని మీద కేసు పెట్టారు. సో ఆ కేసుకు సంబంధించి మీరు చూస్తే ఇక్కడ వీళ్ళు ఏదైతే జాన్ విక్టర్ అనే అతని మీద 9 కేసులు ఉన్నాయని చెప్పి ఈ పోలీసులు ఏదైతే ఇచ్చారో, ఈ 9 కేసుల్లో ఒకటి డేటా నాట్ అవైలబుల్, ఒకటి లోక్ అదాలత్లో కొట్టేశారు, ఒకటి పెండింగ్, ఇంకోటి లోక్ అదాలత్లో కొట్టేశారు, ఇంకోటి లోక్ అదాలత్లో కొట్టేశారు. మొత్తం 9 కేసుల్లో 6 కేసులు కొట్టేశారు ఆల్రెడీ. ఎప్పటి నుంచి ఎప్పుడున్నాయి? 2017, 2018, 2022, 2019 ఇవి కూడా ఏంటి దొంగతనం కేసులు. సో అదే ఇంకో ఎవరైతే దోమ రాకేష్ అనే అతని మీద అతని మీద 8 కేసులు చూపించారు పోలీసులు. ఒక కేసులో అయితే మొన్న 2024లో పెట్టారు, ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ కింద. దాంట్లో ఇంకా అసలు ముద్దాయికే నోటీస్ ఇవ్వాల. కానీ పోలీసులు ఏం చేస్తారంటే నోటీసులు ఇవ్వకుండా ఇదిగో నీ మీద కేసు అయ్యింది, ఎఫ్ఐఆర్, అప్పుడప్పుడు వచ్చి డబ్బులు. ఈ విషయంలో జరిగిన మిగిలిన లోక్ అదాలత్లో కొట్టేసిన కేసులు అతని కూడా. ఇద్దరు 2 టౌన్ 3 టౌన్ ఇద్దరు ఎస్ఐలు సిఐలు కలిపి ఎందుకు అట్లా దాడి పెద్ద స్టోరీ. వేరు స్టేషన్లకు సంబంధించిన ఇప్పుడు ఇది 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ కేసు నమోదైతే 2 టౌన్ సిఐ వాళ్ళు చూడాలి. 3 టౌన్ సిఐకి సంబంధం ఏంది? పాయింట్ నెంబర్ 1. 2, మీకు కొట్టేటటువంటి రైట్ ఎవరు ఇచ్చారు? 2, రౌడీ షీట్. మొన్న మీరు న్యాయస్థానాల్లో వాళ్ళని ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ మీద రౌడీ షీట్ లేదు. కానీ రౌడీ షీట్ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించినాక వాళ్ళ మీద రౌడీ షీట్ వచ్చింది, వాళ్ళు రౌడీ షీటర్లు అయ్యారు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి మీద అసలు ఒక్క కేసు కూడా లేదు ఎప్పుడు. సో రౌడీ షీటర్లు ఎప్పుడు పెట్టారు తెలుసా? 25/4/2025 రౌడీ షీట్ పెట్టినట్టుగా పోలీసులు రిలీజ్ చేశారు. ఇది జరిగింది ఎప్పుడు? ఇన్సిడెంట్ 24 ఏప్రిల్ జరిగింది. నెక్స్ట్ రోజు వాళ్ళు వీళ్ళని రౌడీ షీటర్లుగా మేము గుర్తించామని చెప్పి రౌడీ షీట్ వాళ్ళ మీద తెలిసినట్టుగా చూపించారు. మరంటే ఇది పోలీసులు ఆంధ్ర ప్యారిస్ అనేటటువంటి గొప్పగా ఉన్నటువంటి తెనాల్లో పోలీసులు ఎంత దాష్టికం చేస్తా ఉన్నారు, పోలీసులే అక్రమార్కులయ్యి పోలీసులే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇవన్నీ సంఘటనలు నిదర్శనం కదా. ఎందుకంటే మీరు అన్న ఒక సిఐ ఏమో బూటికాలతో తంతాడు, ఇంకో సిఐ ఏమో లాఠీలు పట్టుకొని లాఠీలతో కొడతాడు, మిగిలిన పోలీసులు ఏమో రాక్షసానందం పొందుతూ వీడియోలు తీస్తారు. లాఠీ ఇరిగిపోతే మళ్ళీ లాఠీలు అందిస్తూ నవ్వుకుంటూ అతను ఎవరైతే రాకేష్ అనే అతను నాకు చేతికి కాలికి రాడ్లేసి ఉన్నారన్నా కూడా అయినా కూడా వాళ్ళు వినకుండా ఆ విధంగా చిత్రహింసలకి గురి చేసి దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ పరామర్శకి వెళ్తుంటే ఎవరైతే ఈ కుహానా మీద వాళ్ళందరూ ఎలా వెళ్తారు వాళ్ళ దగ్గరికి? వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు మీద కేసులు కాదండి, చంద్రబాబు నాయుడు మీద మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నాడు ముఖ్యమంత్రి. మద్యం కేసులో
బెయిల్ మీద ఉన్నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 18 అవినీతి కేసులు స్టేలు తెచ్చుకొని ఉన్నాడు. వాళ్ళ మీద అంటే కేసులు ఉన్నాయి, అన్ని కేసులు కొట్టేసిన కేసులు. మీరు ఫాల్స్ కేసులు పెట్టారనేది కొట్టేసారు ఆల్రెడీ. మొన్న మీరు పెట్టిన కేసు మీద కూడా వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చి ఉన్నారు. ఏదైతే న్యాయస్థానమే బెయిల్ ఇచ్చింది వాళ్ళకి. మరి అట్లాంటి వాళ్ళు అదే వెళ్ళకూడదు అనేటటువంటిది. ఇక్కడ ఇంకోటి చూస్తే నిన్న కూడా ఇంకో సంఘటన జరిగింది. తెనాలి పోలీసులు ఎలా దాష్టికానికి పాల్పడుతున్నారు అనడానికి నిన్న కూడా జరిగినటువంటి ఉదాహరణ అదే ఇద్దరు సిఐలు. ఎవరైతే మొన్న నెల కొట్టినటువంటి ఎవరైతే ఇద్దరు సిఐలు ఉన్నారో, ఒకళ్ళు రాములు నాయక్, ఇంకోళ్ళు ఎవరైతే 3 టౌన్ సిఐగా ఉన్నటువంటి 2 టౌన్ ఎస్ఐ రాములు నాయక్, అదేవిధంగా 3 టౌన్ సిఐగా ఉన్నటువంటి రమేష్ బాబు. సో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే వీళ్ళిద్దరికి సంబంధించిన అంటే ఒక కేసు, బంగారం ఏదో దొంగతనం జరిగినటువంటి కేసు మీద నిన్న ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎంత దారుణం అంటే అసలు అతనికి దానికి సంబంధమే లేదు కేసుకి. వేధింపులా? ఎస్, ఎందుకంటే ఎంఎం జ్యువెలర్ అనే అతను దాంట్లో ఏదైతే బంగారం చోరీ జరిగిందని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఏది అంత 1.5 కేజీన్నర పోయిందని. కానీ 1.5 కేజీన్నర పోతే నెల ఆడిట్ ఉంటుంది కదా. సో అది ఒకటి రాంగ్. సో దాంట్లో ఎవరైతే ఆ మద్యం షాప్లో ఆ బంగారం షాప్లో పనిచేసేటటువంటి అనిల్ కుమార్ జైన్ అనే అతను దొంగతనం చేశాడని కేసు పెడితే ఆయన అంటే ఒక 100 గ్రాములు ఈయన దగ్గరకు తీసుకొని వచ్చా అంటే, ఎందుకంటే ఇతను బంగారం బట్టి నిర్వహిస్తూ ఉంటాడు. సో ఆ బంగారం బట్టి ఈయనకి 100 గ్రాములు తీసుకొని వచ్చాడని చెప్పి పోలీసులు ఇతను పిలిచి 5 లక్షలు వసూలు చేశారు పోలీసులు ఇతని దగ్గర. వసూలు చేసి మళ్ళీ పోలీసులు వసూలు చేసిన తర్వాత పోలీసులు వసూలు చేసి మళ్ళీ అతన్ని మీద వేధించినటువంటి దానికి సంబంధించి అతను స్టేటస్ పెట్టి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు సార్. దాంట్లో ఒక్క సెకండ్ ఏపీ ఇది ఫ్యాక్ట్ చెక్ ఏపీ అని ప్రభుత్వం పెట్టింది. ఈ ప్రభుత్వం పెట్టిందంటే వాళ్ళు ఎలా దొరికిపోయారు చూడండి. 2025 మే 31 పోలీసులు సిద్ధేశ్వర్ను తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దాంతో పోలీసులు అతన్ని ఇంటికి పంపిస్తూ, నోట్ దిస్ పాయింట్, నేరాన్ని అంగీకరించగానే ఆయన ఇంటికి పంపించేసి 100 గ్రాముల బంగారం రేపు ఎత్తుకొచ్చాయని చెప్పారంట పోలీసులు. అసలు సిగ్గు లేదు. మీరు ఇలా దొరికిపోవటానికి ఇది కాదు. ఎవరైనా చెప్పండి సార్, నలుగురు నమ్మేలాగా ఉండాలి మనం చెప్తే. ఇంత దారుణం 100 గ్రాముల బంగారం కోసం ముగ్గురు యువకుల జీవితాలను ఆ విధంగా నడి రోడ్డు పైన సూసైడ్ చేసుకున్నారు. ఇదే ఇద్దరు సిఐలు. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే సిఐలు, ఇద్దరు సిఐలు. దీన్ని ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేస్తే తప్పులేదంటున్నారు. ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సింది. రైట్. నాగమల్లేశ్వర్ గారు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీసులు ఇద్దరు దళిత ఒక మైనారిటీ యువకుడి పైన ఏ రకంగా దాడి చేసి చిత్రహింసలు పెట్టి వారిని అమానుషంగా వారి పట్ల ప్రవర్తించారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రేపెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానంటే చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి? సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అలాగే ప్రేక్షకులకి కూడా నా నమస్కారములు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో గమనించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే మినిమం లా తెలియనటువంటి ఒక హోంమంత్రిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టడం కూడా. ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి నేను ఇవాళ ప్రజలకి కూడా చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్ ఇళ్ళకి వెళ్తున్నారు అని చెప్పేసి వీళ్ళు రాజకీయం చేసి వాళ్ళ కుట్రపూరిత రాజకీయంలో భాగంగా మాట్లాడుతున్న వీళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది అంటే, ఆయన రౌడీ షీటర్ ని పరామర్శించడానికి వెళ్ళట్లేదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాలి. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన మీద రౌడీ షీటర్ ఎప్పుడు వేశారు అని అంటే, మీరు అరెస్ట్ చేసి ఈ వీడియో బయటకు వచ్చి వైరల్ అయిన తర్వాత మొగం మీద అందరూ ఊస్తుంటే పోలీసుల మీద ఉన్నటువంటి అభిమానం గానీ ఏదన్నా పోతుందన్న ఒక ఉద్దేశంతో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అమాయకుల మీద రౌడీ షీటర్లు వేసినటువంటి పరిస్థితి ఇది. అంటే ఇవాళ ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి అంటే దళిత సంఘాలు, దళిత నాయకులు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంది కూడా ఆవిడ తప్పు అన్నట్టుగా ఇవాళ మాట్లాడుతున్నప్పుడు, నేను ఒక్క మాట, ఏదైతే ఈ హోంమంత్రి అనిత గారు, నువ్వు ఒక దళిత మహిళవే కదా, ఇవాళ దళితుల మీద రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తకుండా కూర్చున్నవే కాకుండా చట్టాన్ని తీసుకుంటారు పోలీసులు అని అంటే, చట్టాన్ని పోలీసులు తీసుకునేలాగైతే ఇంకా కోర్టులు ఎందుకు, జైలు ఎందుకు? అంటే వీళ్ళ విషయంలో మాత్రమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు. ఈ రాష్ట్రంలో చిన్నారుల పైన, మహిళల పైన హత్యాచారాలు జరుగుతుంటే అలాంటి వాళ్ళ పట్ల నడి రోడ్లో అందరూ చూస్తుండగా నరికి చంపిన వ్యక్తుల మీద ఇట్లా పోలీసుల యాక్షన్ తీసుకోరు సార్. ఎందుకంటే వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలాంటివి ఏమీ లేవు. వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగినా, హత్యలు జరిగినా, మడ్డలు జరిగినా, చిన్నపిల్లల మీద మానభంగాలు జరిగినా కూడా వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆ పాయింట్స్ లేవు. చట్టాలను వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకుంటున్నారు. ఇవాళ హోంమంత్రి అనిత గారిని ఒక మాట అడుగుతున్నాను, నిజంగా మీ పిఏ
మీ పిఏ మీద వచ్చినటువంటి ఏవైతే ఆయన చేసినటువంటి Yes. దొంగ పనులు అవ్వచ్చు, దోపిడీ పనులు అవ్వచ్చు, లేకపోతే మద్యం మీద మీ పాయకరావుపేట నియోజకవర్గంలోనే ఆయన వసూలు చేసినటువంటి డబ్బులు అవ్వచ్చు, మరి వీటి మీద మీ పిఏ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? సస్పెండ్ మరి మీ చేశారు PA కదా. కి ఎందుకు 3rd డిగ్రీ ఇవ్వలేదు? థర్డ్ డిగ్రీ సస్పెండ్ చేశారు కదా అంటున్నా. సస్పెండ్ ఎందుకు సార్? సస్పెండ్ ఎందుకు చేయాలి? ఆ, ఎవరి ఇదే రకంగా చట్టాలు హింసించాలా, అందరికీ కొట్టాలా? ఒకటే కాదు సార్, చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు కదా. మరి అలాంటప్పుడు నీ పిఏకి 3rd డిగ్రీ ఎందుకు ఇప్పించలేకపోయావు? మద్యం మీదే కదా ఇష్యూ కూడా. మ్మ్. బెల్ట్ షాపుల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడనే కదా ఇష్యూ. మరి నీకు ఇక్కడ మనం ఏ ప్రస్తావన తేకూడదంటే హోంమంత్రి ఒక పిఏ అని చెప్పేసి ఆయనకి ఏమన్నా ఎక్స్క్లూజివ్ ఇచ్చారా మీరందరూ? రైట్. మరి ఆయనకి 3rd డిగ్రీ చేయాలి కదా. మరి Right. పాయకులపట్టి నియోజకవర్గంలో అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి ఇదే విధంగా కాళ్ళ మీద కొట్టాలి కదా. అదే Yes. కాళ్ళ మీద ఇంకొక పోలీసు కాలు పెట్టి తన్నాలి కదా. అంటే Right. మీకు ఒక రూలా? చాలా మంచి అంటే పాయింట్ మీరు చెప్పారు. అధికారంలో ఉన్నారని మీకు ఒక రూలా? రైట్ మేడం, రైట్. చాలా మంచి పాయింట్ చెప్పారు. కమర్షియల్ బ్రేక్స్ ఎక్కువ ఉంటుందో మీతో ఎక్కువసేపు మాట్లాడించలేకపోతున్నాను. కన్క్లూడ్ చేయండి. ఒకటైతే క్లియర్ సార్, పోలీసులు అబద్ధాలు చెప్పారు, దొంగ ప్రచారాలు వాళ్ళ మీద చేశారనేది అయితే ప్రూవ్ అయింది. ఎందుకంటే ఆ ముగ్గురులో ఒకళ్ళ మీద అసలు ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు లేదు. ఓకే. మిగిలిన ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు పోలీసులు కొట్టిన వాళ్ళవి కూడా అనేక కేసులు కొట్టేశారు వాళ్ళకి సంబంధించి. అంటే న్యాయస్థానం కొట్టేసింది. అవును. రెండోది రౌడీ షీట్ వాళ్ళ మీద అంతకుముందు లేదు. ఓకే. ఏదైతే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మేడం చెప్పిన పాయింట్, హోంమంత్రి గారి పిఏ ఆ విధంగా చేసినప్పుడు ఆయన సస్పెండ్ చేసి తప్పు చేశారంటేనే కదా suspend సాక్షాత్ ఇప్పుడు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే బోమా అఖిల్ ప్రియ చికెన్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టి తిరుమలలో పోలీసులు తాగి తిరుమలలో పోలీసులు తాగెళ్తే మరి ఆ మరి పోలీసులు కూడా అదే, ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తాగెళ్తారండి ఇదే పోలీసులు. అంటే ఈ వ్యవస్థ పని చేస్తుందా లేదా అంటానికి ఇది నిదర్శనం కదా. లేదు, తిరుమల అంటే గురించి కింద మాట్లాడకూడదంట, జాగ్రత్తగా ఉండండి. కేసులు పెడతారు కదా. మొన్న ఇప్పుడు ఇదే జరిగింది. ఏమని ఒక అతను నమాజ్ చేస్తే నమాజ్ చేసిన వీడియో బయటకు వచ్చిందని చెప్పి ఆ వీడియో బయటికి వచ్చిన అతని మీద కేసు పెట్టారు. ఆ వీడియో ఎవరైతే తీసారో అతని మీద, వీడియో తీసిన అతని మీద, వీడియో నమాజ్ తీసిన- చేసిన అతని మీద, నమాజ్ చేసిన అతని మీద పెట్టారు, వీడియో తీసిన అతని మీద కొట్టారు. అంటే అతను ఏం చేశాడు? వీడియో తీసి వీడియో తీయకూడదంట. అంటే వాళ్ళు తిరుమలలో అన్ని మత నమాజ్ ప్రచారాలు చేస్తున్నా, చేసుకోవచ్చు, బయటకు తిరుమలలో మాత్రం అన్ని రాకూడదు. మనం మత ప్రచారం చేసేటప్పుడు. చేసినా రాకూడదు. మరి కింద ఇదే పోలీసులే కదా అలిపి పైకి వాళ్ళకి ఎలా అలో చేస్తారు తాగిన వాళ్ళని. పైకి వెళ్ళే దారిలో గుద్దుకుంటా వెళ్ళారు వాళ్ళు. అనేక సంఘటనలు జరిగినాయి, ఇట్లాంటివన్నీ రోజు జరుగుతా ఉన్నాయి. మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టి Right. ఇదే విధంగా 3rd డిగ్రీ చేయాలి. రైట్. థ్యాంక్ యూ సార్ వెంకటరెడ్డి గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. మ్యామ్ థ్యాంక్ యూ. నాగమల్లేశ్వరి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.